క్వశ్చన్ తీసి చెప్పుకున్నాం కాబట్టి మనం నిన్న మొన్న మొత్తం జిస్ట్ అంతా ఇచ్చాను. అసలు న్యాసరీజ్ అంటే ఏంటి, న్యాసరీజ్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆ న్యాసరీజ్ సంధ్యావందనంతో ఎట్లాంటి న్యాసరీజ్ని మన ఋషులు మనకు అందించారు. న్యాసరీజ్ అనేది వాళ్ళు కూడా సంధ్యావందనం చేయడం మానేసిన తర్వాత క్రమంగా న్యాసరీజ్ అనేది ఎట్లాగా కనుమరుగైపోతుంది. మన అదృష్టం బాగుండి మాస్టర్ గారు ఆ న్యాసరీజ్తో పాటుగా చాలా అంటే భూగోళం మీద ఇంతవరకు ఉన్నటువంటి హయ్యెస్ట్ న్యాసరీజ్ తాలూకు ధ్యాన ప్రక్రియలు అనేటటువంటి మాస్టర్ గారు ఎట్లా ఇచ్చారు ఫుల్ మూన్ మెడిటేషన్ పుస్తకాల్లో. అది ఇప్పుడు మన గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు కూడా, అంటే మన గ్రూప్ అంటే మచిలీపట్నం గ్రూప్ అని తెలుస్తున్నారు. మొత్తం మాస్టర్ గారితో పాటు కలిసి పెరిగినటువంటి వాళ్ళు, మాస్టర్ గారు స్వయంగా శిక్షణ పొందినటువంటి వాళ్ళు కూడా ఆ పుస్తకం దగ్గర పెట్టుకుని ఇది పూర్తిగా మీరు అర్థమైందా, ఎక్స్ప్లెయిన్ చేయగలరంటే మా జగద్గురు వీటి మొత్తం మీద ఆ బ్యాచ్లోనో ఇద్దరో తప్పితే ముగ్గురో, మరీ బాగోదు అనుకుంటే నలుగురో 5 కూడా లేరు అని నేను మన పౌర్ణమి చెప్పాను. సో ఈ నెక్స్ట్ టైం నుంచి పౌర్ణమి ఎప్పుడో మనకి ఆ పౌర్ణమి మెడిటేషన్స్ 21st మొదలు పెట్టాలి. మళ్ళీ 21st నెక్స్ట్ సన్ మారిన తర్వాత నెక్స్ట్ మెడిటేషన్ మొదలు పెట్టాలి. సరే మరి పౌర్ణమి ఎక్కడ మధ్యలో వస్తుంది కాబట్టి ఈసారి ఏమనుకున్నామంటే 21st చుట్టుపక్కల ఎక్కడైతే 21st చుట్టుపక్కల ఆదివారం ఏదైతే మనకు పడుతుందో ఆ 21st చుట్టుపక్కల ఆదివారం గుర్తుపెట్టిన ఆదివారం నాడు ఆ పౌర్ణమి మెడిటేషన్ తాలూకు మొత్తం మనం చదవకుండా కంప్లీట్ కాదు. చాలా వాడు చదివాం. అది మనం చాలా వాడు చదివిన తర్వాత ఇన్నిసార్లు చదివినా గుర్తుండి ఇప్పటికి గుర్తుండాలి, లేకపోతే అప్పుడే గుర్తుండేది. అంచేత అది వదిలిపెట్టాను. ఆ పౌర్ణమి నాటి నుంచి ఆ 21st నుంచి వచ్చే 21st లోపల మాస్టర్ గారు ఎట్లా ధ్యానం చేసుకోమని చెప్పారో దాని లోతుల్లోకి వెళ్ళకుండా చాలా ఎక్స్టర్నల్ లెవెల్లో చాలా స్థూలంగా ఆ లోతుల్లోకి వెళ్ళడానికి ఎవరి కాలే వెళ్ళాలి. ఆ లోతుల్లోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు నేను చేయను. ఎవరికి వాళ్ళ ధ్యానంలో వాళ్ళ ప్రాక్టీస్లోకి వెళ్ళాల్సిందే. ఇంటలెక్చువల్ మైండ్ ఉపయోగించాడు ఉపయోగం లేదు. ఇంటలెక్చువల్ మైండ్ ఎంత ఉపయోగించినా ఇంటలెక్చువల్ మైండ్గానే ఉంటుంది. అది లోపుకి వెళ్ళదు. లోపుకి వెళ్ళాలంటే కేవలం సాధనే కావాలి. ధ్యానం అంటే ఏంటి, లేకపోతే ఇంకోటి కృష్ణుడు అంటే ఏంటి, రాముడు అంటే ఏంటి, బ్రహ్మాండంగా సింబాలిక్గా అద్భుతంగా చెప్పొచ్చు. కానీ ఆయన లోపలికి దిగాలనే పైన ఉంటుంది కదా. లోపలికి దిగాలంటే ఒకటి ఆశయం, రెండోదేమో శ్రద్ధ, మూడోదేమో అభ్యాసం. శ్రద్ధ అంటే ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతిరోజు ఇవాళ ఎలాగుందో టెన్నిస్ బ్రేక్ ఎలాగ ఉంటుంది, టెన్నిస్ వెనక ఎలాగ ఉందో ఇప్పుడు ఎలాగ ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉందో తర్వాత అలాగే ఉంటుంది. అది ఇంటలెక్చువల్గా దాన్ని ఫుల్ఫిల్ చేయలేము మనం. ఇంటలెక్చువల్గా శ్రద్ధని మనం ఇంటలెక్చువల్గా అంటే చేయటమే శ్రద్ధ. అంటే అభ్యాసం అంటే ఆ శ్రద్ధ నిలబెట్టుకోవడం కోసం ఏదో ఒక అభ్యాసం చేయాలి. కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి అభ్యాసం చేసేటువంటి వాళ్ళకి లోపుకి అంతర్ముఖంగా వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అది లోపల అంటే ఏంటి, బయట అంటే ఏంటి, లేకపోతే దేవతలు అంటే ఏంటి, ఇవన్నీ సింబాలిక్గా ఎంత గొప్పగా మనం చెప్పుకుని అందరూ చప్పట్లు కొట్టినా తర్వాత మనకు వచ్చేది ఏంటి. సో అంచేత నేను ఈ ఆదివారం యాక్చువల్గా మన దగ్గరలో ఉన్నాం కాబట్టి యాక్చువల్గా మనం మార్చి 21st మొదలు పెట్టాలి. అందుకే యాక్చువల్గా నేను హైదరాబాద్ చాలా పిలిపించాను. నేను 21st నాడు వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ సరిపోయింది నాకు. మార్చి 21st యాక్చువల్గా మొదలు పెడదాన్ని నేను పిలిపించాను, నేను చెప్పానండి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రోజు నేను స్టార్ట్ చేయలేదు. ఇక్కడ కూడా ఏం స్టార్ట్ చేస్తానని నేను లోతుల్లో కలగట్లేదు. ఎక్స్ప్లెనేషన్ మాస్టర్ గారు చెప్పినటువంటి ధ్యానాన్ని కానీ ఆ ప్రాణాయామం కానీ ఏదైతే ఉందో దాన్ని చాలా మామూలు స్థాయిలో ఎట్లా చేసుకోవాలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ నెల అంతా కూడా తప్పనిసరిగా ప్రేయర్ అయిపోయిన తర్వాత కానీ, ప్రేయర్కి ముందు కానీ, ఎవరైనా 5 గంటలకు లేచి అలవాటు ఉన్నట్లయితే అప్పుడు కానీ, లేదంటే రాత్రి పడుకునే వైపు ప్రేయర్తో మాత్రం లింకప్ చేయదు. దానికి దీనికి ఫ్రీక్వెన్సీలు కుదరవు. అందువల్ల ప్రేయర్ లాగానే చేసుకుంటారు. అయితే ప్రేయర్కి ముందు 5 గంటలకు ఎప్పుడైనా ఎవరైనా లేవగలిగితే, అట్లాంటి అభ్యాసం ఎవరికైనా ఆల్రెడీ ఉన్నట్లయితే ప్రేయర్కి ముందు చేసుకుంటారు. ఈ అభ్యాసాలు హరీబరీగా చేసేవి కాదు. ప్రేయర్ సాధారణంగా హరీబరీగానే మనం చేస్తాం. 6 గంటల టైం అయిపోతుంటుంది. 5:30 లేస్తాము. తర్వాత 6 గంటల తర్వాత మనకి ఏ పనులు ఉంటాయి, ఆఫీసులు ఉంటాయి, వంటలు ఉంటాయి, పాలమ్మ ఉంటుంది, పనమ్మ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. ఎవరి గోల ఆడుకుంటుంది. సాధారణంగా ప్రశాంతంగా 10 నిమిషాలకి తక్కువ 5 నిమిషాలకు 6 కూర్చుని చక్కగా అవకాశం చేసుకుని ప్రశాంతంగా బుర్రలో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి లేకుండా ఎంతమంది చేసుకుంటాం మనం. ప్రతి వాళ్ళకి ఏదో ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఒక బంధం ఉంటుంది. అది ఉద్యోగం కావచ్చు, వంట కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, కుక్క కావచ్చు, ఆవు కావచ్చు, గొర్రె కావచ్చు, మేక కావచ్చు, లేకపోతే
అనారోగ్యం కావచ్చు, లేదా ఆఫీస్ కావచ్చు, షిఫ్ట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. పాలమ్మ వచ్చి అప్పుడే తలుపు కొట్టవచ్చు, పని అమ్మాయి అప్పుడు తలుపు కొట్టవచ్చు, పాలు ఇంట్లో వెళ్ళిపోవచ్చు, ఆ టైంకి తలుపు తీయకపోతే, లేదా నీళ్ళు పట్టుకోవడం కావచ్చు. అప్పుడు నీళ్ళు వస్తుంటాయి, చెప్పలేం కదా. ఇందులో ఈ 6 గంటలకి, మార్నింగ్ 6 గంటల కంటే ఎవరికి ఏ బంధం ఆ జన్మలో భగవంతుడు పెడతాడో మనం చెప్పలేము. లేని వాళ్ళు కూడా క్రియేట్ చేసుకుంటారు ఉందన్నట్టుగా. కొంతమందికి నిజానికి ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు, సదుపాయానికి ఇన్ని ఆప్షన్స్ నేను మీకు ఇచ్చాను కదా. అప్పుడు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాను మీకు? నేను కుక్ ఇచ్చాను, ఆవి ఇచ్చాను, మాకు ఇచ్చాను, పిల్లి ఇచ్చాను, పనమ్మ ఇచ్చాను, పాలబ్బాయి ఇచ్చాను, ఇంకా పాలాడు ఇచ్చాను, లేదా షిఫ్ట్ డ్యూటీలు ఇచ్చాను, తర్వాత అనారోగ్యాలు ఇచ్చాను. ఇన్ని ఆప్షన్లు ఇచ్చిన తర్వాత ఏదో ఒక ఆప్షన్ మీకు ఉండకపోతా, షూర్ ఒక ఆప్షన్ ఉంటుంది. అందుకే ఇన్ని ఆప్షన్లు నేను మీకు ఇచ్చాను. అది కృష్ణ మార్గం అంటే. ఎలా అంటది కాబట్టి పూర్తి ఎక్కువ ఆప్షన్స్ ఎవరు ఎలా అంటించుకోండి. కృష్ణ మార్గం ఎలా ఉంటుందంటే, ఇంటికి వాడికి మన డబ్బులు ఉన్నాయి కదా, వాడు మళ్ళీ నీకు ధ్యానం చేసి నీకోసం తపస్సు చేస్తే డబ్బులు వాడు నీకేం కావాలని అడిగితే నువ్వేమో వాడేమో ఇంకా నాకు బాగా డబ్బులు కావాలి, చుట్టుపక్కల నా ధనవంతులు లేకుండా ఉండాలంటే వాడికి తదాస్తున్నావు. వాడు ఇంకా ధనవంతుడు అయిపోయాడు. వాడో బక్కచిక్కురాడో పాకలో కూర్చొని నువ్వు తప్ప వాడికి వేరే జాస్తి ఏదో చిన్న చింకు పాక ఉంది, అక్కడ దగ్గర నీకేం కావాలని నేను అనుగ్రహం తప్ప నాకే వద్దన్నాడు. పాకలోంచి బయటకు వచ్చావు, నువ్వు వాడు బయటకు వచ్చి ఆ పాక కాస్త కాలు ఊరుకుంది. ఆడికేమో ఆల్రెడీ వాడేమో డబ్బులు ఇచ్చారు. ఆ పూరు పాక ఆకులు కూడా లేవు, ఆ చలి గాలి ఆ వెలుతురు అన్నీ అక్కడే ఉన్నాయి. ఆ కాస్త పాక ఎందుకు పీకేస్తారా అంటే వాడికి ఏం చేసినా వాడికి రాదు ఈ జన్మకి యోగం అనేటటువంటిది. అందులో పడి ఇంకా ఎక్కువ బాగా కొట్టుకుంటే వచ్చే జన్మ కన్నా వాడికి ఏమైనా వస్తుందేమో అని ఆశ నాకు. వీడికి ఆ పాక ఒకటే మిగిలింది, అది కూడా పోతే వాడికి నాకు తేడా ఏం లేదు. ఆకాశం వాడికి పాక నీకు అర్థం కాలేరా బావా అన్నట్టు. ఎవరిని బావ బామ్మ తెలియదు నాకు, అర్జునుడిని. అట్లాగా నేను ఎందుకు ఆప్షన్లు, కృష్ణుని ఎందుకు ఆప్షన్లు ఇస్తానంటే నేను కాదు, కృష్ణుని ఎందుకు ఆప్షన్లు ఇస్తానంటే ఏదో ఒక సాటిస్ఫాక్షన్ కావాలి కదా. ఎందుకు 6 గంటలు ప్రే చేయలేకపోతానంటే నాకు ఈ బంధం ఉంది, ఈ బాధ్యత ఉన్నది, ఇది నిర్వర్తించకపోతే ఎట్లాగా. కర్తవ్య నిర్వహణ ముఖ్యమైన శ్రీకృష్ణుడు చెప్పాడు కదా. ఎన్ని ఆప్షన్స్ మనకి ఇస్తే ఏమైంది నా ఆప్షన్, ఏదో ఒక ఆప్షన్ తీసుకుంటారు, ఎలాగో రాదు కదా అనేది నా లాజిక్. అందుకని ఆప్షన్స్ అందుకే ఇస్తాను నేను. ఎక్కువగా మనసు పాటు చేసుకోవాలని ఒక ఆప్షన్ తీసుకోండి అని ఒక చాయిస్ ఇచ్చాను అనమాట. అంతేకాదు నిజంగా కొంతమందికి పనులు ఉంటే ఏం చేయాలి, పనులు ఉంటే మరి నాశా పనులు ఎక్కడ చెప్పలేదు కదా, అదొక ఆప్షన్. ఇక్కడ ఇవన్నీ ఆప్షన్సే. కానీ నాకంటే ఒక థియరీ ఉంది, అది నా సొంత వాళ్ళు. అదే మాస్టర్ చెప్పి, అది ఇవన్నీ మాస్టర్ చెప్పినాయి. ఆ థియరీ ఏంటి తెలుసా, బాగా ఎక్కించుకోవడం వాడికన్నా అంటితే ఈ జన్మ మొత్తానికి చివరిదాకా ఇది అంటితే మీకు గీత అంటినట్టు. ఏంటి తెలుసా, ఏదైనా ఒక పని, ఒక సమస్య, ఏదైనా పని ఉన్నప్పుడు ఆ పని మనం ఎందుకు మానుతున్నామో, ఎందుకు చేయలేకపోతున్నామో, ఎందుకు సాధ్యం కావట్లేదో దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడానికి వెతుక్కునే బదులు, ఏదైనా ఒక పని మనం ఎందుకు చేయలేకపోతున్నామో, ఎందుకు సాధ్యం కావట్లేదో, ఎందుకు మనకి వీలు పట్టలేదో అనేదానికి మనల్ని మనం కన్విన్స్ చేసుకుని, అంటే తెలుగులో మనల్ని మోసం చేసుకుని, కన్విన్సింగ్ అంటే తెలుగులో మోసం అర్థం దానికి నా డిక్షనరీలో. ఇతరులను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసి, అంటే ఇతరులను కూడా మోసం చేయడం కోసం ప్రయత్నం చేసి, దానివల్ల మనం తెచ్చుకునేది ఏమీ లేదు, ఆత్మహత్య తప్ప. యోగిలో అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే, ఆ మార్గంలో ఉన్నట్టు ఏం చేస్తాడంటే, ఆ పని పూర్తి చేయాలంటే నేనేం చేయాలి అని ఆలోచిస్తాను. ఈ పని నేను ఎందుకు చేయలేకపోతున్నాను అనే ఎక్స్ప్లెనేషన్ వెతుక్కోవడానికి బదులు, ఎట్లాగ నేను ఈ పని పూర్తి చేయాలి, ఎట్లాగ నేను ఈ కార్యాన్ని సాధించాలి, ఎట్లాగ నేను తప్పనిసరిగా దీన్ని అభ్యాసం చేయాలని వాడు హీ విల్ ట్రై ఫర్ ది సొల్యూషన్. వాడి ప్రశ్న మీద వాడు అసలు దృష్టి పెట్టడు. ప్రశ్న కేవలం ఎందుకంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. మనకున్న సమస్యలు, మనకున్న ప్రశ్నలు అన్నీ ఏంటి తెలుసా, వాటి స్వరూపాలు అర్థం చేసుకోవడం గురించి, వాటిని బుర్రలో పెట్టుకుని మోయడం గురించి కాదు. ప్రశ్న మీద ఉంటావా నువ్వు, సమస్య మీద బుర్ర పెడతావా, సొల్యూషన్ గురించి ఆలోచిస్తావా? సొల్యూషన్ గురించి ఆలోచించిన వాడు మాత్రమే యోగ మార్గంలో ముందుకెళ్తాడు, ఉత్తమమైన మార్గంలోకి వెళ్తాడు. యోగము ఇవన్నీ తీసి పక్కన పెడితే సొల్యూషన్ గురించి ఆలోచించిన వాడికి మాత్రమే మనశ్శాంతి ఉంటుంది, సొల్యూషన్ వస్తుంది. ప్రాబ్లం మీద, ఎక్స్ప్లెనేషన్ మీద దృష్టి పెట్టేటువంటి ప్రాబ్లం మిగులుతుంది, వాడికి మన క్లాస్ మిగులుతుంది. ఇది మాస్టర్ గారికి ఇది ఎక్కితే అన్నీ ఎక్కుతాయి, ఇది ఎక్కకపోతే ఏమి ఎక్కదు.
సో అందువల్ల నేను చెప్తుంది ఏంటంటే ఈ నెల నుంచి ఎక్స్ప్లెనేషన్ అన్నీ ఇవ్వడం అయిపోయింది. నేను మంత్రగీతలోకి వెళ్ళాను, శంకరావులకి మంత్రగీతలోకి వెళ్ళాను, నేను మంత్ర శిక్షుల్లోకి వెళ్ళాను. అందుకే నేను కొంతమందికి ఇవ్వలేదు. అది చాలామంది నాకు 3 పోస్టులు పెడతారు, సార్ మమ్మల్ని యాడ్ చేయండి, మా ఫ్రెండ్స్ని యాడ్ చేయండి అని చెప్పి. పెద్ద యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలంటే దానికి మంత్ర శిక్ష లైన్ కాదు. వాళ్ళకి ఏదో వాళ్ళకి ఏదో చేసుకోవాలి జీవితంలో. ఉన్న 75 మంది మంత్రశిక్ష లైన్ అడగొచ్చు మీరు. ఇవాళ కాదు రేపు పొద్దున వస్తారేమో అని ఒకటి. వచ్చిన వాళ్ళు కొంతమంది అందులో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే మీకు తెలుస్తుంది. మంత్రశిక్ష శిక్షలు వాళ్ళ ఆ విజయంలో వాళ్ళ జీవితాల్లో ఎంత మార్పు పట్టుకొచ్చిందో, వాళ్ళ సాధనలో ఎంత మార్పు పట్టుకొచ్చిందో అది తెలుస్తుంది. యాక్చువల్గా ఎవరితో మాట్లాడితే నేను పాల్గొని మాట్లాడినట్ల అందరూ అదే ఆడి మొదలెట్టారు, మాకు వచ్చింది ఇది పెద్ద రొచ్చు అయిపోతుంది. కొంతమంది ఎంతమంది ఎన్ని దేహాలు మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయట్లేదు. ఎందుకు ఇంక్లూడ్ చేయట్లేదు అంటే వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు కాదు, అనిపించడం ఇంక్లూడ్ చేస్తారు. అది మంత్ర స్క్రిప్చర్ సూట్గా వెళ్ళిపోతుంది లోపలికి. అందుకే నేను ఎప్పుడో చెప్పాను వాళ్ళకి, మంత్ర స్క్రిప్చర్ లాంగ్వేజ్ ఏంటి తెలుసా, మొట్టమొదటిలో దాన్ని పొయిటిక్ లాంగ్వేజ్ అని నేను పేరు పెట్టుకున్నాను. మంత్ర స్క్రిప్చర్ మాస్టర్ ట్రాన్స్లేషన్ని పొయిటిక్ లాంగ్వేజ్ అని ఒక పేరు పెట్టుకున్నాను. ఆ పేరు మార్చేశా విజయం మొదలెట్టిన తర్వాత. మెడిటేటివ్ లాంగ్వేజ్, పొయిటిక్ లాంగ్వేజ్ కదా, పేరు మార్చేశా. అది మెడిటేటివ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే అవే ధ్యానం, ధ్యానంలోకి వెళ్ళాల్సిందే. అందుకే రామప్రసాద్ కూడా చెప్తే ఎక్కువ ఎక్స్ప్రెషన్ అయిపోతాం. ఎక్స్ప్రెషన్స్ మన ఇంటలెక్చువల్ అయిపోతాం మనం. అవి దూరాలు లోపుకి, ఆ దూర్చుకోవడం కోసం వాడు కూడా పై ఎక్కడన్నా చాలా డిఫికల్ట్గా ఇవాళ ఎవరో అమ్మాయి అడిగితే నేను చెప్పాను, అమ్మాయికి నేను 4 రోజుల క్రితం చెప్పాను, అంకుల్ మీరు ఇంట్రెస్ట్ చూపించలేదంటే నేను 4 రోజుల క్రితం ఫోన్లో చెప్పాను, నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదమ్మా. హిమాలయస్ నో మోర్ ఇంట్రెస్ట్, హాల్స్ పడతాలు నో మోర్ ఇంట్రెస్ట్, లేక్స్ నో మోర్ ఇంట్రెస్ట్, కలర్స్ నో మోర్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అన్ని పోతున్నాయి, నేను మ్యాట్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నాను అనిపిస్తుంది నాకు. ఈ నదీ నంగులు అలా అన్నారు, ట్రెక్కింగ్కి వెళ్ళా ఉన్నాం కదా మనం అంటే నేను చెప్పాను, ట్రెక్కింగ్కి వెళ్ళి ఇంట్రెస్ట్ పోయింది నాకు అని చెప్పాను. ట్రెక్కింగ్ అంటే నాకు స్విట్జర్లాండ్ ఇంట్రెస్ట్ పోయింది, ఏది అసలు ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఏం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అంటే ఏం అనిపించలేదు ప్రస్తుతానికి, నాకు అది అర్థం కావట్లేదు, మ్యాట్ స్టేట్ దగ్గరలో ఉన్నానేమో అని రూపాన అమ్మాయికి 3 days క్రితం చెప్పాను. అందుకు ఉదయం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఇలా చెప్పాను కదా అనుకుంటా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. అందువల్ల మీకు ఏం చెప్తున్నా అంటే అది మెడిటేషన్ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ మాస్టర్ రాశారంటే మంత్ర స్క్రిప్చర్ని అది సూట్గా అది మెడిటేషన్లోకి వెళ్ళిపోవాలి. ఇంగ్లీష్ అర్థం కావడానికి కాకపోవడం ఏం సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ అర్థం కావడానికి కాకపోవడం సంబంధం లేదు, సూటికి వెళ్ళిపోవడానికి మనకు చాలా తాపత్రయాలు ఉన్నాయి, చాలా బంధాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, సంసారంలో బాధలు ఉన్నాయి, ఇక ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు తట్టుకుని వెళ్ళిపోతాడు మెడిటేషన్లోకి, వెళ్ళిపోలే కదా. అవన్నీ కూడా తీసుకున్న తర్వాత అవన్నీ ఎంతో కొంత బయటికి పెట్టి ఆ పద్మవ్యూహంలోంచి లోపలికి చదివిన తర్వాత అప్పుడు దిగుతుంది లోపలికి. ఉన్నవాళ్ళు కూడా దిగుతుంది, అది మన స్థితిలో మన స్థాయిలో ఉండదు, అది కొంచెం పై స్థాయిలో ఉంటుంది. సో ఇంటలెక్చువల్గా ఎవరిని పెట్టద్దు, ఎవరిని మరి ఎప్పుడన్నా అది చాలా కష్టం. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళు అపార్థం చేసుకుంటారేమో కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, అదర్వైజ్ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది. సో అయిపోయింది. సో ఇవాళ మీకు చెప్పేది ఏంటంటే ఆదివారం నాడు ఇవాళ నుంచి గుర్తుపెట్టుకోండి, ఈ ఆదివారం 21st చుట్టుపక్కల అంటే 19th to 22nd మధ్యలో బై ఎనీ ఛాన్స్ ఏ ఆదివారం అన్నా వస్తే ఆదివారం నాడు ఆ ఫుల్ మూన్ మెడిటేషన్స్ పూర్ణిమా ధ్యానాల పుస్తకంలో ఆ నెలలో మాస్టర్ గారు ఏమి ధ్యానం చేసుకోమని చెప్పారో ఆ పార్ట్, చిన్న పార్ట్, అంతరార్థాల్లోకి వాటిలోకి ఇటుపక్క వెళ్లకుండా ఆ చిన్న ధ్యానం పార్ట్, ధ్యానం అంటే చిన్నగానే ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇంటికి వెళ్ళి చదువుకోండి, నాకే అభ్యంతరం లేదు. మాస్టర్ ప్రింట్ చేసిన పుస్తకం అందరికీ సప్లై చేస్తాను, చదువుకోవడానికి అభ్యంతరం లేదు. ఆ పార్ట్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేసి, ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ నాకు ఉండదు, ఒక ఎక్స్ప్లెనేషన్ 5 నిమిషాల 10 నిమిషాల కన్నా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. లేదు ఇప్పుడే మీరు మొదలు పెడుతున్నారు, ఇప్పుడే ఆఫ్టర్ 35 years ఇప్పుడే మనం మొదలు పెడుతున్నాం కాబట్టి, ధ్యాన ప్రక్రియలో మొదలు పెడుతున్నాం కాబట్టి కాలిస్తే ఒక్క 15 నిమిషాల ఎక్స్ప్లెనేషన్, అంటే కొంచెం బ్రీఫింగ్ అనమాట. అంటే ఆ టెక్నికల్ టెర్మినాలజీ మీకు అర్థం కాకపోతే అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చేయటం. మిగతా అది మెడిటేషన్ చేస్తాము. శంకరావులో కూడా నేను ముందే నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఒక 10-15 లైన్స్ ఏదైనా పెట్టుకుని ఆ 10-15 లైన్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ టైం నేను కృషి సంప్రదాయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. 2వ అధ్యాయంలో అక్కడ నాకు చెప్పారు కదా, కృషి సంప్రదాయం అసలు నాకే ఎన్నో చదివే సంకరాం ప్రూఫ్ ఎన్నో మాట చూసావు సంకరాం పుస్తకం దాదాపు 3-4 times ప్రూఫ్ చూస్తుంటాను, ఎన్నో మాట చదివి ఉంటాను. ఆ 2 అధ్యాయాలు పూర్వం కూడా చెప్పుకున్నాం మనం.
నాకే ఎప్పుడు అసలు స్ట్రైక్ కావాలి గురుషి సాంప్రదాయం ఎలా ఉంటుంది. నేను ఇప్పుడు మర్చిపోయాను, మళ్ళీ నేను రిపీట్ చేయమంటే ఈ వారం నేను రిపీట్ చేయలేదు. నా ప్రాబ్లం అది, నేనే మర్చిపోయాను. లాస్ట్ టైం గురుషి సాంప్రదాయం మ్యాథ్స్ అంత అద్భుతం చెప్పాను మీకు. అప్పుడు ఏం చెప్పానో నేను రికార్డింగ్ ఉందా, నేనే వినాలి. మళ్ళీ నేనే మర్చిపోయాను ఏం చెప్పాను దాని గురించి. అట్లాంటి ఎప్పుడో వస్తే మనం కంట్రోల్ చేయలేము దాన్ని. అదే అర్థం కావాలి, భగవద్గీత పూర్తయితే ఏంటి, పూర్తి కాకపోతే ఏంటి. అదే కొన్ని జన్మల తాలూకు ముళ్ళని అవి తీసేస్తాయి. అది అదృష్టం బట్టి వస్తుంటుంది, నా అదృష్టం బట్టి వస్తుంది. నాకు ఎప్పుడు నేను ఎందుకు చెప్తాను, నా గురించి నేను చెప్పుకుంటాను, నీ గురించి చెప్పినాను. నాకు కూడా కొత్తగా ఒకటి చెప్పుకుంటున్నాను. సో అందువల్ల ఇవాళ అది 5 రకాలు మొదలు పెడతాము. ముందుగా మెంటల్గా ప్రిపేర్ అయ్యారండి. ఏం ప్రిపేర్ చేస్తారు, సోది కాదు, ఖచ్చితంగా అరగంట 20 నిమిషాల 30 నిమిషాల నాకు తెలియదు. ఆ ప్రాసెస్ నేను ముందు క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు నేను మీకు ఆ మెడిటేషన్ చేయిస్తాను. అది నెల అంతా కూడా మళ్ళా చెప్తున్నాను, ప్రేయర్తో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది కూడా కలపవద్దు. ప్రేయర్కి దీనికి మధ్య ఖచ్చితంగా 1/4 గంట గ్యాప్ ఉండాలా, ఈజీగా 1/4 గంట గ్యాప్ ఉండాలా. లేదు ద బెస్ట్ టైం నేను ఎప్పుడైనా అయితే రాత్రులు పూట చేసుకుంటాను, నేను ప్రశాంతంగా చేసుకుంటాను. ఆడవాళ్ళకి ఇది అన్నీ బెస్ట్ టైమే, ఉద్యోగాలు అయినటువంటి వాళ్ళకి. శుభ్రంగా అందరం ఊరిలో రోడ్డు మీద పోయిన తర్వాత శుభ్రంగా ఇంట్లో దీపం వెలిగించుకుని దీపం పెట్టుకుని కూర్చుని ఆ ప్రసాదం ఆపగా ఎప్పుడు తినేయాలని దీపాలు చూడకుండా ఏదన్నా అన్నం వండి పెడతారు కదా అక్కడ, అదో తింటారు కదా. అప్పుడు పూర ఎందుకు పెట్టారంటే ప్రసాదం అన్నం తింటే అన్నం తినేమో అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఉదయం కూడా ప్రసాదం చేసి ఉదయం కూడా స్నానం చేసి పొయ్యి అంతా కడిగి ప్రసాదం చేసి తీరేంటి ఉదయం శుభ్రంగా. ఉదయం బ్రాహ్మణులు కొంతమంది పూర్వకాలంలో ఉండేవారు, పూర్వ యుగాల్లోనూ శతాబ్దంలో ఉండేవారు. బ్రాహ్మణులు కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పొద్దుట్లానే వెళ్ళాలి, పొద్దుటే శుభ్రంగా ముందుగా రాత్రి పొయ్య గియ్య అంతా కడుక్కుని వంటగది అంతా కడుక్కుని పొయ్య గిన్నెలు అన్ని కడుక్కుని పెట్టుకునేవారు. మచ్చరమే పొద్దుట్లాగానే శుభ్రంగా తెల్లగా బాత్రూమ్కి అటాక్ అయిపోయి తలంతా మొత్తం స్నానం చేసుకుని ఆ నీళ్ళన్నీ చీర తడిచిపోయింది కదా, ఆ నీళ్ళన్నీ పూర్తిగా పోయేదాకా కాసేపు బాత్రూంలో ఉండి ఆ తడి బట్టలతో వచ్చి వంట చెప్పి చూసారు అప్పుడు సార్. ఆ తడి బట్టలతో అప్పుడెప్పుడో కదా మన పూర్వజన్మలో చెప్తున్నాను. ఆ తడి బట్టలతో ఉంటే ఆ తడి బట్టలతో ప్రసాదం నైవేద్యం పెట్టి అది తీసుకెళ్ళి భగవంతుడికి పెట్టి అడుగుచేవాడు. వెంటనే పెట్టగానే అదే పట్టుకొచ్చి ఇప్పుడు అంటే భగవంతుడికి ప్రసాదం అనేది యాటిట్యూడ్లో ఎంత దారుణంగా మారిపోయిందంటే బ్రేక్ఫాస్ట్ అనమాట. ఎవడికి పెట్టినటువంటి ఆవిడికి ఇంటికి ఎలాగో పొంగల్ చేసుకున్నాం కూడా ఆయన కొంత పడి పిల్లలు తినాలి. అసలు సంకల్పమే దరిద్రమైన సంకల్పం. ఈరోజు ఏంటి చేసుకుందాం, పొంగల్ చేసుకుందాం, బాగుంది కదా, ఆ పొంగల్ చేసుకుందాం పర్లేదు భగవంతుడి పెట్టి. ఆ సంకల్పంలో దరిద్రం వేస్తుంది. ఇంట్లో దరిద్రం ఉండమంటే ఎందుకు ఉండదు, పిల్లల్లో ఎందుకు మనశ్శాంతి ఉంటుంది, మనుషులు ఎందుకు గొడవలు ఉండవు. ఆ సంకల్పంలో దరిద్రం ఏడుస్తుంది. ఎప్పుడు ఆలోచించారు అసలు. అన్నం వండుకుంటారు, అన్నం నాన్న గడ్డి అన్నంలో పెడేస్తారు. ఆ బట్టలతో కాఫీ వండుకొని చెప్పులు ఆ చెప్పులు ఈ చెప్పులు అన్నీ పెడతారు. ఏదో పెట్టుకుంటే ఆ రోజు చెప్పులు ఆ చెప్పులో అన్నం తీసుకెళ్ళి భగవంతుని పెట్టి వెళ్తే ఆ భగవంతుని అనుగ్రహించేసి అమ్మ నీకు సకల సౌభాగ్యాలు, నీకు ఆస్తులు అంతస్తులు మేళ్ళు వచ్చేస్తాయని అనుగ్రహించాలని చెప్పి నేను కోరిక. కప్పుడు తెలుస్తుంది అంత దరిద్రమే కదా, అంత దరిద్రమే. ఏం వస్తుంది అక్కడ ఏరా. అందరూ మీకు ఏం చెప్తున్నా అంటే అలాంటి మెదవ లక్షణాలు ఉంటే తీసేసుకోండి. ఫస్ట్ భగవంతుడికి నైవేద్యం పట్టకపోయినా ఆయన ఫీల్ కాడు, ఆయన ఏమి తిండు, ఆయనకి తెలియదు, మీరు పెడతాలో కూడా తెలియదు. అది నిరాకారుడు కదా, ఏం తెలుస్తున్నా మాకు. సాకారం అయితే విగ్రహం మీరు పెట్టినారు, లేదు మా సంతులు కూడా పెట్టున్నారు కదా, ఆయన తింటాడా, తింటే కదా. ఆ చేసే భావనే మనం రక్షిస్తుంది, ఆయన రక్షించుతాడు. ఆ చేసే భావన ఆయన రూపంగా మనలోంచి రక్షిస్తుంది. అందుగురించే శ్రీకృష్ణ భగవద్గీత మొత్తం అంతా రాసేది. అది ఆయన రక్షించేది అక్కడ ఉండదురా, నువ్వు ఏ భావంతో అక్కడ ఉన్నది చేస్తున్నావో అది ఇక్కడి నుంచి రక్షిస్తారా అని చెప్తున్నాడు. ఆ చెప్పడం గురించి భగవద్గీత మొత్తం అంతా రాశాడు. దానికి ధ్యానమే అంతర్ముఖం చేయడం ఒక్కటే. అది మనం లేట్ వయసులో మొదలు పెడుతున్నాం మనం, అయినా బాగాలేదు. లేట్ వయసులో మొదలు పెడితే మాత్రం ఏమైంది. దీనికి నేను విషయం చెప్పాలా. నేను 1 year నుంచి చాలా సంవత్సరాలు నేను హోమం కావాలి చేయలే, కొన్ని కారణాలు చేయలే. హోమం చేసేటప్పుడు దీంట్లో పెద్ద జ్ఞానశక్తి ఉంటుంది. మైండ్ చాలా ప్రశాంతంగా ఉండి ఆరోగ్యం సహకరిస్తూ ఉండి మైండ్ హోమం మీద తప్ప వేరే చోట పోకుండా ఉండి ఆ మంత్రంతో పాటుగా భావంతో పాటుగా ధ్యానంతో పాటుగా
ఆ న్యాసాన్ని చేసుకుంటూ చేసేటప్పుడే హోమం చేయాలి. ఓం పూర్ణమగ్నియే పృథివ్యై స్వాహా వస్తుంది, అదంతా న్యాసమే. ఆ 3 పారాగ్రాఫ్లు మొత్తం న్యాస విద్య. హోమ ప్రక్రియ మాస్టర్ అగ్నికారి మన హోమాన్ని ఎట్లాగా ఆయన ప్రోగ్రామ్ చేశారంటే అది మొత్తం యోగ విద్య. అది హోమం కాదు, అది యోగా హోమం అని దాని పేరు పెట్టాలి. ఆ మొత్తం యోగం దాంట్లో ఉంటుంది. దాంతోపాటుగా కొంతకాలం మనం ఉన్నప్పుడు మాత్రమే ఇవి ఎక్కుతాయి లోకి. మేమందరూ హోమాలు భారతీయ గారు మేమందరూ హోమాలు ధ్యానం గురించి కాదు. ఆ హోమ ప్రక్రియ ఏదైతే మాస్టర్ గారు ఇచ్చారో ఆ హోమ ప్రక్రియలోంచి కూడా న్యాసం కుదిరినప్పుడే లోపల న్యాసం కుదురుతుంది, అల్లి కుదురుతుంది. అంత ఉంటుంది ఆ హోమంలో. ప్రతిరోజు న్యాసం మధ్య అయితే పుస్తకం ఇచ్చారు, ప్రతి ఆదివారం చేసి హోమం కదా ఉంటుంది. దాంట్లో అది నేను అంతించింది. సో ఇది నేను మిక్స్ చేసుకుంటున్నాను. మనం చేసుకునే హోమానికి మనం చెప్పుకుంటున్న విజ్డమ్ తాలూకు టీచింగ్లో ఉన్నటువంటి మంత్ర స్క్రిప్చర్కి, లేకపోతే మనం చెప్పుకున్న శంకరావరికి, అది నేను దాన్ని జాగ్రత్తగా నేను నా అంతర్లీనంగా నాలో నేను దాన్ని కలుపుకుంటున్నాను. నాలో కలుపుకుంటున్నప్పుడు దాంట్లోకి ఏమైనా బయటకు వస్తే పెద్ద ఉపయోగపడుతుంది. అదొక తాపత్రయం. ఇది విషయం గుర్తుపెట్టుకోండి. ఒక అరగంట 30 గంట ఎప్పుడు నేను ప్రేయర్ 10 నిమిషాలు ఎక్కువ చేయను కదా. ఇవాళ ప్రేయర్ అసలు చెప్పాలని చెప్పలే కానీ మెడిటేషన్ ఎక్కువ చేస్తాను. గుర్తుపెట్టుకోండి. ఇవ్వడిగా రండి. టీలు గంట తాగిస్తే 4 గంటలు తాగేయండి. 5 గంటలకు టిఫిన్ చేసి రావాకండి. తినేస్తే 3:30 టిఫిన్ చేసేయండి. ఏమైనా టిఫిన్ అలవాటు టిఫిన్ 3 గంటలు తినేయండి. 5 గంటల పూట ఖాళీ చేసి ఉండండి. వస్తూ ఒక గ్లాసు పాలు లేదా అర గ్లాసు పాలు, ఒక గ్లాసు నీళ్ళు తాగండి. పొట్టబొరలా ఉండండి. కింద కూర్చోండి, కింద కూర్చోండి. కింద కూర్చోవాలి, కుర్చీలో కూర్చోండి. ఇవాళ నుంచి మొదలు పెడతాము. మళ్ళీ అన్ని పరిస్థితులు బాగుండి మాస్టర్ అనుగ్రహించి, రామ్ అనుగ్రహించి, ఆంజనేయుడు అనుగ్రహిస్తే వచ్చే మార్చి 21కి అది చేస్తాం. ఇప్పుడు వచ్చే మార్చి 21కి ఆ మార్చి 21 నుంచి ఏప్రిల్ 21 దాకా మనం మిస్ చేసాం కదా, అది ఆ రోజు చెప్పుకుని ఎంజాయ్ చేస్తాం. ఇది ప్రక్రియ. అందువల్ల ఎందుకో మాస్టర్ గారు మరి ఈసారి మార్చి 21 ఇక్కడ ఉంచారు. ఉగాది వాడు ఉంచలేదు. బస్ ఎందుకురా మార్చి 21 పెట్టేసుకోరా, ఉగాది మామూలుగా రామరాజు చేస్తాడు. మార్చి 21 ఉగాది డిగ్రీగా పెట్టేసుకో, కాశ్మీర్ యూనివర్సల్ లెవెల్ అంటున్నారు మాస్టర్ గారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అదే కంటిన్యూ చేద్దాం. ఉగాది రామరాజు అప్పగించి మార్చి 21 నేను చేస్తాను. రామరాజు గారు నేను క్షేమంగా ఉండాలని కోరుకోండి. వయసు అయిపోయింది కదా, క్షేమంగా ఉండాలని కోరుకోండి.